జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోని విశాల సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా కోమిరెడ్డి తిరుపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు విశాల సహకార సంఘ భవనంలో డీసీఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల సమావేశంలో 10 మంది డైరెక్టర్లు హాజరు కాగా ఏకగ్రీవంగా 9 మంది డైరెక్టర్లు కోమిరెడ్డి తిరుపతి రెడ్డికి మద్దతు తెలపడంతో నూతన అధ్యక్షుడిగా కోమిరెడ్డి తిరుపతి రెడ్డిని ఎన్నికైనట్టు డీసీఓ సత్యనారాయణ ప్రకటించారు. అనంతరం ఎన్నికైన నూతన అధ్యక్షుడు కోమిరెడ్డి తిరుపతి రెడ్డిని శాలువ పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. పలువురు నాయకులు అభినందించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ నరసింగరావు నూతన అధ్యక్షుడు కోమిరెడ్డి తిరుపతి రెడ్డిని ఘనంగా సన్మానం చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మా 9 మంది డైరెక్టర్ల సహకారంతో నేను అధ్యక్షుడిగా కావడం జరిగింది. జువాడి నరసింగరావు, జువాడి కృష్ణారావు, కోమిరెడ్డి కరంల సహకారంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని, వారి సహకారంతో పాలక మండలి అభివృద్ధి చేస్తానని అన్నారు. విశాల సహకార అవిశ్వాసం నెగ్గడం మా తోటి సహచరులు డైరెక్టర్లు 10 మంది డైరెక్టర్లు వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ చైర్మన్ నెగ్గడం జరిగింది. ఇది నాది విజయం కాదు, మా డైరెక్టర్లదే విజయం. ఈ మెట్పల్లి సొసైటీకి ఇన్ని రోజులు ఏం చేసేరు పాత ఉన్నవాళ్ళు ఏం కదా, ఇప్పుడు నేను అధికారంలో వచ్చినాం కాబట్టి 100% మాది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఈ సొసైటీకి నా వంతు కృషి 100% చేసి మన లాభాల బాటలు నడిపిస్తా అని. సహకార చట్టంలో భాగంగా ఇక్కడ ప్రెసిడెంట్ పైన 12 ఫిబ్రవరి నాడు అవిశ్వాస తీర్మానం నోటీసును 9 మంది సభ్యులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 13/2 నాడు కార్యవర్గ సభ్యులందరికీ మేము అవిశ్వాస తీర్మానం గురించి నోటీసు ఇవ్వడం జరిగింది. 1/3 నాడు 1/3/2024 అవిశ్వాస తీర్మానం నోటీసు గురించి కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాలని మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతకన్నా ముందే తీగల లింగారెడ్డి మాజీ ప్రెసిడెంట్ గారు కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. కోర్టు దాని మీద స్టే ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా ఆ స్టే వేకెంట్ 19/4/2024 నాడు స్టే వేకెంట్ కావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పత్రం ఆన్లైన్లో 23/4 నాడు మేము తీసుకొని 24/4 నాడు ఆ యొక్క తీగల లింగారెడ్డి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఆనాడు నెగ్గడం జరిగింది, ఆ ఫలితాన్ని హోల్డ్లో అంటే సీక్రెట్ సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించమన్నారు కాబట్టి మేము రిజల్ట్ ప్రకటించలేము. దానిలో భాగంగా ఈ కేసు డిస్మిస్ అయినాక వెంటనే తీగల లింగారెడ్డి గారిని ఆ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉపాధ్యక్షుడు సంజీవారెడ్డి గారికి అధ్యక్ష పదవి నూతన ఎన్నిక జరిగే వరకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 24/4/2024 నాడు కార్యవర్గ సమావేశం నూతన అధ్యక్షుని గురించి కార్యవర్గ సమావేశం నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 26/4/2024 నాడు కార్యవర్గ సమావేశం అధ్యక్ష ఎన్నికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగా 10 మంది కార్యవర్గ సభ్యులు హాజరు కావడం జరిగింది.
అందులో కోరం సరిపోవడం వల్ల ఆ సభ్యుల నుండి అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరిగింది. శ్రీ కొమిరెడ్డి తిరుపతి రెడ్డి గారు ఒక్కరు మాత్రమే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి సమయం ఒక అరగంట సేపు వెయిట్ చేసి సభ్యులను మౌఖికంగా అడిగిన తర్వాత మిగతా నామినేషన్లు రాకపోవడం వల్ల ఆ నామినేషన్ పత్రం అంతా సరిగా ఉండడం వల్ల అతన్ని అధ్యక్ష పదవికి ఏకగ్రీవగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పదవి మిగతా సహకార సంఘాల అధ్యక్షుల కాల పరిమితి ఎంత ఉందో అప్పటిదాకా మాత్రమే ఉంటుంది.